కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి సిమ్టమ్స్ ద్వారా తెలీదా? అప్ టు 90% కిడ్నీ డ్యామేజ్ అయినంత వరకు తెలియదు అసలు. 90% డ్యామేజ్ అయిన తర్వాత మా దగ్గరకు వచ్చేసేసి ఓన్లీ ఎక్స్టర్నల్ థెరపీసే చేస్తాం. 90% కిడ్నీ మసాజ్ చేస్తాము, కిడ్నీ ప్యాక్ వాడతాము. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్కి ఇదే చెప్తున్నాను. 5 వేపాకులు, ఒక 3 రావి ఆకులు వాటర్లో వేసి బాయిల్ చేసి, ఏ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మీ దగ్గరికి రావచ్చు? ఎంత తొందరగా వస్తే తొందరగా తగ్గించగలుగుతాం. మా దగ్గర క్రియాటినిన్ 1.8 వాళ్ళు ఉన్నారు, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం 10 వాళ్ళకు కొంచెం న్యాచురల్ వేలోనే ఈ వెజిటబుల్స్ వీటితోనే తగ్గిస్తారా, లేకపోతే ఏమైనా మెడిసిన్స్ కూడా ఇస్తారా మీరు? 90% ఎక్స్టర్నల్ థెరపీస్ ఉంటాయి. మా ద్వారా ఒక మెడికేటెడ్ రూమ్ డెవలప్ చేశాను. అది కిడ్నీ పేషెంట్స్ మేము ఒక స్పెషల్గా కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజ్ అని చూపిస్తాం. ఆ ఎక్సర్సైజ్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటూ ఉన్న సమస్య కిడ్నీ ఫెయిల్యూర్స్. కిడ్నీ ఫెయిల్యూర్ అయిందనుకోండి, ఇంట్లో ఎవరికైనా ఒక్కరికి, ఆ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవ్వాలి. వాళ్ళకి డయాలసిస్ చేయించాలి, గంటల తరబడి హాస్పిటల్స్కి వెళ్ళాలి. సో ఒక్క పర్సన్ వల్ల ఫ్యామిలీ మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ అది కూడా గంటల తరబడి ప్రాసెస్ కాబట్టి పేషెంట్ బాధపడుతూ ఉంటారు. కానీ ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఒకవేళ మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే మస్ట్గా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే డయాలసిస్కి వెళ్ళక ముందే మీరు శ్రీ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్కి వెళ్ళారనుకోండి, ఎటువంటి డయాలసిస్కి వెళ్లకుండా మీ కిడ్నీని కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు అని అంటున్నారు డాక్టర్ శ్రీనివాస్ గుప్తా గారు, ఫౌండర్. సో ఏంటి వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి? ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మనం చాలా చూస్తూ ఉంటాం. చాలామంది మా దగ్గర కంప్లీట్గా క్యూర్ చేస్తాము మేము, మా దగ్గరికి రండి, మా మెడిసిన్ వాడండి అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ అలా అని అన్నీ నమ్మలేం కదా. కానీ మనం ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు, అది కరెక్టేనా కాదా అని మాత్రం మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అయితే కంపల్సరీ ఉంది. సో అందుకే మనం ఇవాళ శ్రీనివాస్ గుప్తా గారిని మనము స్టూడియోకి పిలవడం జరిగింది. అసలు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి, దానివల్ల నిజంగానే కిడ్నీ క్యూర్ అవుతుందా కనుక్కుందాం. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం అసలు ఏంటో వాళ్ళ ట్రీట్మెంట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో సార్, నేను ఈ మధ్య కాలంలో నేను కూడా చాలామందిని చూశాను. కిడ్నీ సమస్యలు అంటే కొంచెం పెద్దవాళ్ళల్లో వచ్చేవి, ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్లో కూడా అసలు అంటే ఏ సిమ్టమ్ లేకుండా కిడ్నీ ఫెయిల్యూర్ అయిన కొంతమంది, అంటే నేను ఒకరిని చూశాను అనమాట మా రిలేటివ్స్లోనే. సో చాలా చాలా బాధ అనిపిస్తుంది. జస్ట్ ఒక 17 years అబ్బాయి, 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ మదర్ ఇస్తూ ఉన్నారు. సో అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి సిమ్టమ్స్ ద్వారా తెలీదా? అసలు 19 years బాబుకి ఎందుకు కిడ్నీస్ ఫెయిల్ అయినట్టు? యాక్చువల్గా చూడమ్మా, కిడ్నీది ఏంటంటే ఒక స్పెషాలిటీ కిడ్నీ. అది ఎంత బాధ ఉన్నా కానీ అప్ టు 90% కిడ్నీ డ్యామేజ్ అయినంత వరకు తెలియదు అసలుకు. 90% డ్యామేజ్ అయిన తర్వాత అప్పుడు సిమ్టమ్ తెలుస్తుంటుంది. కాళ్ళల్లో వాపు వస్తుంది, ఐ కింద వాపు వస్తుంది, బ్రెత్లెస్నెస్ వస్తుంది, ప్లస్ యూరిన్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. సో మిగతా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, దురదలు వస్తాయి. అది 90% వరకు అది బాడీని కంట్రోల్ చేస్తూనే ఉంటుంది. అది 90% దాటిపోయిందో అప్పుడు బయట సిమ్టమ్ పడుతుంది. ఆ సిమ్టమ్ వచ్చినంత వరకు పబ్లిక్ తెలియదు. అందు గురించే మా ప్రేక్షకులకు అందరికీ మన బర్త్డేకో ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి సింపుల్ యూరిన్ టెస్ట్ ఒక 50 రూపీస్లో అవుతుంది. సింపుల్ యూరిన్ టెస్ట్లో ప్రోటీన్ ఒకవేళ కిడ్నీ సమస్య మనకు వస్తుంది అనుకోండి, ఒక 1 year 1.5 year ముందరనే అది ఒక ఇండికేషన్ వస్తుంది. ఫస్ట్ యూరిన్ వెళ్ళేటప్పుడు నురుగు వస్తుంది. నురుగు వచ్చిందంటే సమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్, యూరిన్ టెస్ట్ చేయించేసేసేయాలి. సింపుల్ యూరిన్ టెస్ట్ చేపియండి. సింపుల్ ఒక క్రియాటినిన్ ఉంటుందమ్మా, అది వేస్ట్ అనమాట, మజిల్ వేస్ట్ అనమాట. అది ఒక సింపుల్ టెస్ట్, నార్మల్గా 0.8 to 1.2 ఉండాలి. క్రియాటినిన్ టెస్ట్ అయిపోయింది. ఒకవేళ అప్పుడు తెలిసిందనుకోండి, బార్డర్లో ఉందనుకోండి, అప్పుడే మీరు తీసుకోవచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కాబట్టి సింపుల్ 2 బ్లడ్ టెస్ట్ చేస్తే తెలిసి, లేదంటే చాలా మందికి పెరిగి 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 డయాలిసిస్ స్టేజ్లో వస్తారు. ఒకసారి డయాలిసిస్ వస్తే పాపం
లైఫ్ లాంగ్ మా దగ్గర డయాలిసిస్ పేషెంట్లు వందల మంది వేల నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అమెరికాకి వెళ్ళి ఎన్నో వందల మంది మా పేషెంట్లు వస్తున్నారు, తీసుకుంటున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ ఆల్సో. నేను కూడా చూసాను, న్యూయార్క్ నుండి పేషెంట్ మీ దగ్గరికి రావడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది తెలియదు పాపం వాళ్ళకి ఏంటంటే మైండ్ లో బ్లాక్ ఉంది. ఒక్కసారి కిడ్నీ ఫెయిల్ అయిందంటే మీరు అలోపతికి మందులే వాడాలి, వేరే ఆల్టర్నేట్ లేదు 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 అని లేదు. నేను ఏమంటున్నానంటే ప్రేక్షకులకు మా మందులు కూడా వాడాల్సిన అవసరం లేదు. మా దగ్గరకు వచ్చేసేసి ఓన్లీ ఎక్స్టర్నల్ థెరపీసే చేస్తాం. 90% కిడ్నీ మసాజ్ చేస్తాము, కిడ్నీ ప్యాక్ వాడతాము, శిరోధార చేస్తాము, ఫుట్ మసాజ్ చేస్తాము, మేము ట్యాపింగ్ చేపిస్తాము, ప్లస్ కిడ్నీ యోగా చేపిస్తాము, ప్లస్ కిడ్నీ ఫుడ్ ఇస్తాము. ఇవన్నీ ట్రై చేసుకోవచ్చు కదమ్మా. అంటే ఒకసారి పేషెంట్ చావు బతుకుల్లో ఉంటారు. ఇప్పుడు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యారంటే యూ కెన్ ఇమాజిన్ ఆ టైంలో ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ అర్జెంట్ ఎమర్జెన్సీ ఇప్పుడు చేసేయాలి అని డాక్టర్ చెప్తారు. అంటారమ్మా ట్రై చేయండి, ఒక మాత్రం డబ్బులు ఒక 10 days ట్రై చేయండి, 15 days ట్రై చేయండి. సింపుల్ చూడండి. మేము చాలా మందికి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి ఇదే చెప్తున్నాను. 5 వేపాకులు, ఒక 3 రావి ఆకులు వాటర్లో వేసి బాయిల్ చేసి కషాయం తీసుకోవడం వల్ల ఒక 1 month 1.5 monthలోనే 2 పాయింట్లు 1 పాయింట్ మెల్లమెల్లగా క్రియాటిన్ తగ్గుతుంది. సింపుల్గా చూడండి. ఇది మొక్కబుట్ట జుట్టు అంతా మొక్కబుట్ట దీని తర్వాత పడేసేస్తారు. కరెక్ట్. ఇది మొక్కబుట్ట, దీన్ని కార్న్ సిల్క్ అంటారు. ఇది జస్ట్ ఒక 50 grams తీసేసుకొని వాటర్లో వేసేసి బాయిల్ చేసేసి దాన్ని ఫిల్టర్ చేసి తీసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, క్రియాటిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఇవన్నీ న్యాచురల్ పద్ధతిలో చెప్తాం. చూసాను అన్నిటికన్నా రాంబాణం లాగా పనిచేసేది. దీన్ని చట్నీ తినమంటాం. దీని ఏంటంటే కొత్తిమీర కొంచెం వేడి నీళ్ళలో పెట్టేసేయాలి ఒక 2 minutes. ఏమైనా డర్ట్ ఉంటే పొటాషియం తగ్గుతుంది. దీన్ని చట్నీ తీసుకుంటాం. ఇది కొంచెం పుదీనా వేసేసుకొని చట్నీ రోజు తింటే మీరు కిడ్నీ సమస్యనే రాదు మీకు. మీరు కూడా పర్సనల్గా ట్రై చేయండి ఇంట్లో. సో కొత్తిమీర చట్నీ మన ప్రేక్షకులు ఏంటంటే ప్రాబ్లం ఉన్నా లేకున్నా మనం నేనేమంటున్నానమ్మా, సాయంకాలం ప్రతి ఒక్కరు ఇండియాలో టీ తాగే అలవాటు ఉంది. వేరే టీ బదులు జస్ట్ కొత్తిమీర ఒక బంచ్ వేసేసాయి నీళ్ళలో బాయిల్ చేసి దాన్ని టీ తీసుకోండి. వారంకు ఒకసారి తీసుకోండి, వారంకు 2 సార్లు తీసుకోండి, వారంకు 3 సార్లు చేసేసుకోండి. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు కదా, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు. క్రియాటిన్ లెవెల్స్ అన్ని పడిపోతాయి కదా కిడ్నీ ఫంక్షనింగ్ పాడైపోతే, కిడ్నీ ఫంక్షన్ కాకపోతే. సో అంటే ఏ సిచ్యువేషన్లో మా దగ్గర ఎంత తొందరగా వస్తే తొందరగా తగ్గించగలుగుతాం. మా దగ్గర క్రియాటినిన్ 1.8 వాళ్ళు ఉన్నారు, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం 10 వాళ్ళకు కొంచెం కష్టం అయినా కానీ మేము హెల్ప్ చేస్తాం. డాక్టర్ గారు మాకు డయాలిసిస్ అంటే ఇష్టం లేదు, మాకు అంత అఫోర్డబిలిటీ కూడా లేదు. డయాలిసిస్ అంటే అంత ఈజీ కాదు కదా, వాళ్ళకి బ్లడ్ మారవాలి, ఇంజెక్షన్ తీసుకోవాలి, 30-40 వేలు అవుతుంది. సో మంత్లీ అంత డబ్బులు కూడా పెట్టాలి, మళ్ళీ ప్రాబ్లమ్స్ కూడా టైం స్పెండ్ చేయాలి. సో మా దగ్గరికి వస్తే ఇవన్నీ ప్రాబ్లం లేకుండా న్యాచురల్గానే కిడ్నీని రిజనరేట్ చేస్తాం. మా యోగా వల్ల, ఎక్సర్సైజ్ వల్ల, మా ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఇంట్లో ఏం తినాలి, ఏం తినొద్దు, కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఎక్సర్సైజ్ చేయాలి. కిడ్నీ ఎక్సర్సైజ్ అని చూపిస్తున్నాం మేము, ఆన్లైన్ లింక్ ఇస్తున్నాం. ప్లస్ పేషెంట్లకు ప్రతిరోజు ఒక 10 నుంచి 15 నిమిషాలు చెప్పులు లేకుండా నడుమంటున్నాం. దానివల్ల ఎర్తింగ్ అవుతుంది, ఆకుప్రెషర్ అవుతుంది. ఇవన్నీ న్యాచురల్ పద్ధతిలో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ డయాలిసిస్ ఇవన్నీ న్యాచురల్ పద్ధతిలో బెటర్ కదమ్మా. మన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చింది అమ్మాయి, ఆమెది ఓన్లీ 42 years ఏజ్. ఆమె ఏంటంటే ఒక మ్యారేజ్ కాకముందు చాలా మైగ్రేన్ ఉండేనంట. మైగ్రేన్కు పెయిన్ కిల్లర్స్ వాడి కాలేజ్కి వెళ్తుందంటే సరిగా ట్రీట్మెంట్ తీసుకోలేదు. సో పెయిన్ కిల్లర్స్ వాడుతూ కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది. కిడ్నీ డ్యామేజ్ అయిపోతే డాక్టర్స్ ఇంకా డయాలిసిస్ అని చెప్పేశారు. ఆల్రెడీ డయాలిసిస్ నడుస్తుంది. ఆమె చూసండి, మార్నింగ్ ఆమె జాబ్ చేస్తుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మళ్ళీ సాయంకాలం పిల్లలను చూసుకుంటుంది, హస్బెండ్ చూసుకొని నైట్ 12:30కి డయాలిసిస్ సెంటర్కి వెళ్తుంది. ఆమె నైట్ 12:30 నుంచి మార్నింగ్ 6:30 వరకు డయాలిసిస్ చేయించుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి పని అంతా చూసుకొని పిల్లలను చూసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్తుంది. ఎంత కష్టం చూడండి, హౌస్ వైఫ్స్ కానీ సాఫ్ట్వేర్లకు కానీ. అది గురించి ఇప్పుడు డయాలిసిస్ సెంటర్లు 24/7 నడుస్తున్నాయి. చాలామంది మార్నింగ్ స్లాట్ దొరుకుతాయి, నైట్ 12 o'clock, 1 o'clock, 2 o'clock కూడా వెళ్ళిపోతున్నారు. వెళ్ళినప్పుడల్లా 4.5 hours టైం పడుతుంది. మన బ్లడ్ అంతా తీసుకుంటుంది, ఫిల్టర్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్. అండ్ ప్లస్ ఇంకోటి అంటే అదే డయాలిసిస్ చేసిన వెంటనే బాగా వీక్నెస్ ఉంటుంది, టైర్డ్నెస్ ఉంటుంది.
యూ కెనాట్ పుట్ 1 feet ఆల్సో. చూడ మావన్నీ నేషనల్ పద్ధతులు, కొంచెం కష్టపడాలి, అంత ఈజీ కాదమ్మా. మీరు అని చెప్తూ ఉంటారు డయాలసిస్ కి వెళ్ళక ముందే నా దగ్గరికి రండి. అవును, వెళ్ళక ముందు ఎందుకు గురించి అంటే డయాలిసిస్ ఒకసారి వెళ్ళిన తర్వాత కష్టం కొంచెం. డయాలిసిస్ ముందే వచ్చారనుకోండి, వీ కెన్ హెల్ప్ మోర్ బెటర్ వే, తొందరగా తగ్గిస్తాం. డయాలిసిస్ స్టార్ట్ అయినా కొంచెం టైం పడుతుంది. డయాలిసిస్ ముందే వస్తారనుకోండి, మేము అన్ని నేషనల్ పద్ధతిలో ఇస్తాం. చూసారా, వాళ్ళకు ఫుడ్, మెయిన్గా ఫుడ్ ముందు ఇది మేము 2 ప్లేట్లు ఇస్తాం లంచ్లో, డిన్నర్లో కూడా 2 ప్లేట్లు ఇస్తాం. ప్లేట్ 1, ప్లేట్ 2 అనమాట. ప్లేట్ 1లో వాళ్ళ బాడీ వెయిట్ ఇంటూ 5 grams వెజిటబుల్స్ ఇస్తాం. దానిలో వెజిటబుల్స్ కూడా నీళ్ళలో నానబెట్టి ఎందుకంటే పొటాషియం ఉంటుంది వెజిటబుల్స్లో, మేము లో పొటాషియం వెజిటబుల్సే వాడతాం. స్టిల్ బాయిల్ చేసి వాటర్ తీసేసేసి స్టీమ్ చేసి ఇస్తాం. ప్లస్ దీన్ని కూడా ఒక చట్నీ ఇస్తాం. ఈరోజు సొరకాయ చట్నీ, ఒకరోజు బీరకాయ చట్నీ, ఒకరోజు యాపిల్ చట్నీ, జామకాయ చట్నీ, బీట్రూట్ చట్నీ, క్యారెట్ చట్నీ, పుదీనా చట్నీ, సో దట్ దానికి టాపింగ్. ప్లస్ చాలా మందికి ఏంటంటే ఈ కిడ్నీ పేషెంట్స్లలో బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. ఈ బ్లడ్ ప్రెషర్ వాళ్ళు ఆల్రెడీ మందులు తీసుకున్నా కానీ కంట్రోల్ కాదు. అందు గురించి మేము ఇది గార్లిక్ ఇస్తాం. ఈ గార్లిక్ అలానే తీసుకుంటే కొంచెం బర్న్ అవుతుంది. దీన్ని మేము పెంక మీద రోస్ట్ చేస్తాం. రోస్ట్ చేసి రెడ్ అయిన తర్వాత ఇస్తాం. ప్రతి పేషెంట్ ప్లేట్లో మ్యాండేటరీ అనమాట. ఇది కంపల్సరీగా మినిమం 3 నుంచి 4 తీసుకోవాలి. తర్వాత వాళ్ళకి సాల్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి, రిస్ట్రిక్టెడ్ సాల్ట్ కాబట్టి మేము లెమన్ వాడతాం కిడ్నీ పేషెంట్స్కు. ఇది ప్లేట్ 1 అనమాట కిడ్నీ పేషెంట్స్కు. ఇది ప్లేట్ 2. ప్లేట్ 2లో ఏంటంటే మేము కిడ్నీ పేషెంట్స్కు రోజు రాడిష్ కర్రీ ఇస్తాం. రాడిష్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ కిడ్నీ. మన ప్రేక్షకులు మన ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు. రాడిష్ జనరల్గా రాడిష్ ఆకు పడేస్తారు. రాడిష్కు ఆకు ఉంటుంది కదా, అది పడేసేస్తారు. చెత్త బుట్టలు వేసేసి ఒకటి రాడిష్ చేస్తారు. ఆకులో కూడా చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. చూసారా, ఈరోజు మేము రాడిష్ కర్రీ చేసుకొని వచ్చాం. మేము ఏదో ఈ రాడిష్ మాతోనే ఇన్ హౌస్ కిచెన్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 12 మంది పనిచేస్తారు కిచెన్లో. ఇది కాలీఫ్లవర్ కర్రీ. ఇది ఏంటంటే సొరకాయ కర్రీ. ఇదేమో సొరకాయ కర్రీ. ప్లస్ ఈరోజు మేము ఏం చేసామంటే ఒక స్పెషల్ స్నాక్ చేసాం, టిక్కీ అని, సొరకాయతోనే చేసాం. ఇది సార్ అన్ని ప్రాబ్లమ్స్ కి అన్ని ప్లస్ ఇంకోటి డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది. ఈ రోజు ఏంటంటే బార్లీ రొట్టెది. బార్లీ అనేది డైయూరిటిక్ లాగా పనిచేస్తుంది. మీరు అన్నారు చూడండి, కిడ్నీ సమస్య రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఈ సమ్మర్లో కానీ నార్మల్గా కానీ వారంకోసారి ఒక స్పూన్ బార్లీ గింజలు నీళ్ళలో నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని బాయిల్ చేసి ఫిల్టర్ చేసి తీసుకోవడం వల్ల డైయూరిటిక్ లాగా పనిచేస్తుంది. ఎక్సెస్ వాటర్ని తీసేస్తుంది. ఎక్కడైనా వాటర్ స్టాగ్నేట్ అయింది అనుకోండి, అది కూడా పోతుంది, బాడీ ఫ్రీ అయిపోతుంది. ఇది బార్లీ రొట్టె. ఇదేమో లోకి. ప్లస్ ప్రతి ఒక్కరికి మేము ఇలా తమలపాకు ఇస్తాం. తమలపాకులో 5 వేపాకులు పెట్టేసి ఇస్తాం. అందుకే ఒకప్పుడు తమలపాకు తినేవాళ్ళేమో. తమలపాకు అనేది గట్ హెల్త్ బాగా పనిచేస్తుంది. చూడండి, మా వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయి. ఈ రాడిష్ కర్రీ, రాడిష్ ఎక్కడ దొరకదో చెప్పండి, మేము అన్నీ చూపిస్తాం. ప్లస్ ఎవరైతే నేర్చుకోవాలనుకున్నారో మా ఇన్ హౌస్ కిచెన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేర్పిస్తారు కూడా. సొరకాయ కర్రీ ఎలా చేయాలి, రాడిష్ కర్రీ ఎలా చేయాలి, బార్లీతో మంచిగా టేస్టీ రొట్టెలు ఎలా చేయాలి. చూసారా, ఇది సొరకాయతో స్నాక్ చేసాం. చాలా మనం స్నాక్స్ చేస్తాం. సో బట్ దే కెన్ లెర్న్, దే కెన్ డూ ఇట్ వెరీ ఈజీ. స్లోగా దే కెన్ లెర్న్ అండ్ దే కెన్ డూ. మేము ఇంకోటి ఏంటంటే కిడ్నీ పేషెంట్స్కి ఒక జ్యూస్ చెప్తామమ్మా, చాలా రామమానం లాగా పనిచేస్తుంది. యాష్ గార్డ్ జ్యూస్. దీనివల్ల ఏంటంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, హై బ్లడ్ ప్రెషర్ తక్కువ అవుతుంది. మన పాత వీడియోలో కూడా చెప్పాం. దీనిలో కూడా ఒక 3 weeks 4 weeksలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఈ బాడీలో ఒక ఎక్సెస్ ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు కొంతమంది పడుతుంది, కొంతమంది పడదు అంటారు. ఇది అందరికి పడుతుంది, ఏం ప్రాబ్లం లేదు. దాని ఫ్లేవర్ గురించి కొంచెం దానిలో కొంచెం పుదీనా యాడ్ చేయమంటున్నాం. పుదీనా యాడ్ చేయండి, లేకపోతే యూ కెన్ ఆల్సో యాడ్ దిస్ పైనాపిల్ ఆల్సో. సో దట్ యూ హ్యావ్ టు చేంజ్, సేమ్ బోర్ రాకుండా ఈ 2 కలిపేసి ఇచ్చేసేసేయమంటాం. సో దట్ ఇస్ చేంజ్ ద ఫ్లేవర్. ఒకటే ఇవ్వాలంటే కష్టం కదా. సో దట్ ఇంకోటి మా వెల్నెస్ సెంటర్లో మ్యాక్సిమం వాడేది ఇదమ్మా. దీన్ని డికాక్షన్ ఇస్తాము, టీ లాక్ ఇస్తాము. ఎలా ఇస్తామంటే అలా ఇస్తాం. అంటే పేషెంట్ వచ్చి మీ దగ్గర ఉండాలా? మీద ఉంటే బెటర్ అమ్మా. మాతో ఒక 10 days ఉంటే బెటర్. ఇది మేము అందరికి కిడ్నీ పేషెంట్స్కి అందరికి ఇది ఇస్తాం. చూడండి, టీ లాక్ ఇస్తాం, డికాక్షన్ లాగా. ఇదేమో అల్లము, చెప్పండి, ఏదో పచ్చి పసుపు. ఇది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది, యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. కొన్ని కరివేపాకులు జస్ట్ ఇట్లా గ్రైండ్ చేస్తాం, జస్ట్ ఇలా క్రష్ చేసేసి టీ ఇస్తాం వాళ్ళకి. లేదంటే అలా కూడా తినవచ్చు. ప్రతి ఒక్క ప్లేట్లో ఇది ఉంటుంది. ఇది ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఇదేంటంటే కరివేపాకులో ఫుల్ కాల్షియం ఉంటుంది, ప్లస్ బీపీ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇవన్నీ న్యాచురల్ పద్ధతిలో మేము హెల్ప్ చేస్తాము. ఇవన్నీ గ్రీన్ జ్యూస్ ఇస్తాము. ఎవరైతే హిమోగ్లోబిన్ తక్కువ ఉందనుకోండి, మేము అలోవెరా ప్లస్ బీట్రూట్ అండ్ క్యారెట్ అండ్ యాపిల్ కూడా ఇస్తాం. హిమోగ్లోబిన్ తక్కువ వాళ్ళకి. చూడండి, మీరు కూడా ఎవరికైనా నార్మల్ పేషెంట్స్ కూడా మనకి హిమోగ్లోబిన్ తక్కువ ఉందనుకోండి,
ఏబిసి జ్యూస్ అంటారు కదా, ప్లస్ యాపిల్, క్యారెట్, బీట్రూట్. దాంతో ఒక ఆమ్లా కూడా వేయాలి, సో దట్ ఇట్ గోస్ బాడీ. ఓకే. ఒక ఆమ్లా కానీ ఒక కొంచెం లెమన్ కానీ వేస్తే బాడీ అబ్జార్ప్షన్ కూడా ఉండాలి కదా, తీసుకుంటాం మరి బాడీ కూడా అవును. రిసీవ్ చేసుకోవాలి కదా, దీనివల్ల అబ్జార్ప్షన్ కూడా బాగుంటుంది. ఇవన్నీ హోమ్ రెమెడీస్ ఉన్నాయి, అవన్నీ ట్రై చేసేసుకోవచ్చు. ఇంకా కిడ్నీ పేషెంట్స్ మేము మెంతం కూర చాలా వాడతాం. ఒక రోజు ఒక బంచ్ ఇస్తాం, కూరలలో వేస్తాం, దేనిలలో వేసేస్తాం. సో ఇవన్నీ న్యాచురల్ పద్ధతిలో ఇవన్నీ ట్రై చేయడం వల్ల దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఒక డౌట్ అండి, మీరు చూపించే ఈ వెజిటబుల్స్ అన్ని కూడా జనరల్ గా ఇళ్లలో అందరూ వాడతారు, ఉంటుంది కానీ వాడాలి, మీరు అది సాల్ట్ తక్కువ ఉండాలి. ఇవన్నీ ఇదేమో లంచ్ లో ఒకరికి ఒక సొరకాయ ఇస్తాం, ఒక ఫుల్ ఇస్తాం, ఒక్కటి ఎట్లా అదేంట కర్రీ చేసేస్తాం, టేస్టీగా చేసేస్తాం, ఒక డిష్ లాగా చేస్తాం. ఇదేమో డిన్నర్లో ఇస్తాం. ప్రతిరోజు మా వెల్నెస్ సెంటర్లో నైట్ అంతా బీరకాయ ఉంటుంది, ఆఫ్టర్నూన్లో సొరకాయ ఉంటుంది, ప్లస్ రాడిష్ ఉంటుంది. సో ఇవన్నీ న్యాచురల్ పద్ధతిలో చేస్తాం. ప్లస్ వాళ్ళందరికీ చేసుకోవడానికి మా దగ్గర రవ్వ ఉంటుంది, బార్లీ వాడమంటాం కాబట్టి ఇదేమో బార్లీ ఆట కూడా ఇస్తాం. బార్లీ పిండి చేసేసి ఈజీగా వాళ్ళకి రొట్టె చేసేసుకోవచ్చు. ఇదేమో రవ్వ, బార్లీ రవ్వ, దాని రవ్వతో ఉప్మా చేసుకోవచ్చు. డిఫరెంట్ ఐటమ్స్ వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు. నేచురల్ వేలోనే ఈ వెజిటబుల్స్ వీటితోనే తగ్గిస్తారా, లేకపోతే ఏమైనా మెడిసిన్స్ కూడా ఇస్తారా? కొంచెం ఒక 5%, 90% అనేది ఎక్స్టర్నల్ థెరపీస్ ఉంటాయి. మా ద్వారా ఒక మెడికేటెడ్ రూమ్ డెవలప్ చేసాం. అది నేచురల్ డయాలిసిస్ రూమ్. ఆ రూమ్లో మీరు కూడా ఒక 12 నిమిషాలు కూర్చున్నారనుకోండి, 1 లీటర్ చెమట బయటకు వస్తుంది. ఆ వేడి ఉంటుంది, హర్బ్స్తోనే వేడి ఉంటుంది. ఆ చెమట వెళ్ళినప్పుడు ఆ చెమటతో పాటు క్రియాటిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. సో ఇవన్నీ న్యాచురల్ పద్ధతిలో కిడ్నీ బాత్ ఇస్తాము. ఒక టబ్ ఉంటుంది, టబ్లో కొన్ని హర్బ్స్ వేసి పేషెంట్ పడుకోమంటాము. ప్లస్ అల్ట్రాసౌండ్ చేస్తాము, ఫుట్ మసాజ్ చేస్తాము, శిరోధార చేస్తాము. అట్లా అన్ని న్యాచురల్ పద్ధతిలో మాతో 100 వేస్ మేము రీసెర్చ్ చేస్తాం. 15 years నుంచి రీసెర్చ్ చేసేసి న్యాచురల్ పద్ధతిలో కిడ్నీ పేషెంట్స్కు క్రియాటిన్ ఎలా తక్కువాలి, డయాలిసిస్ వరకు వెళ్ళకుండా ఎలా తక్కువ చేయాలి, ఎలా రివర్స్ చేయాలి మేము చెప్తాము, ఎక్స్ప్లెయిన్ చేసేస్తాము, నేర్పిస్తాము. సో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. ద పేషెంట్ ఆల్సో షుడ్ ఫీల్ రెస్పాన్సిబిలిటీ. ఏదో నేను 2 రోజులు చేసి 3 రోజులు చేసా అంటే తగ్గదు. మేము ముందే అందు గురించి పేషెంట్ కన్విన్స్ చేస్తాం. ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ మా ట్రీట్మెంట్ తీసుకుని, లేకపోతే నో యూజ్, యూ కెన్ గో ఫర్ స్ట్రేట్ అవే ఫర్ డయాలిసిస్ అని చెప్తాం. ఎవరికైతే డయాలిసిస్ వద్దనుకొని మా దగ్గరకు వచ్చారో దే హ్యావ్ టు ఫాలో ఆల్ ద థింగ్స్, డైట్, ఎక్సర్సైజు, యోగా. మెయిన్గా మా కిడ్నీ పేషెంట్స్కి మేము ఒక స్పెషల్గా కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజెస్ అని చూపిస్తాం. ఆ ఎక్సర్సైజ్ రోజు ఒక 3 months వరకు మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour, నైట్ 1 hour కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కిడ్నీకి ఆక్సిజన్ సరఫరా అయ్యి క్రియాటిన్ తగ్గుతుంది, జిఎఫ్ఆర్ పెరుగుతుంది, జనరల్ హెల్త్ పెరిగిపోతుంది, యూరిన్ అవుట్ పెరిగిపోతుంది. టెస్టిమోనియల్స్ ఉన్నాయా మీ దగ్గర? చాలా మంది టెస్టిమోనియల్స్ ఉన్నాయి. మొన్ననే ఒకతను వరదరాజులు గారని అపోలో హాస్పిటల్కి వెళ్తాండే, నెఫ్రాలజిస్ట్. అతనికి 8 నెఫ్రాలజిస్ట్ ట్రీట్మెంట్ చేస్తాడు. డాక్టర్ అన్నాడు అపోలోలో మీకు డయాలిసిస్ అవుతామని చెప్పాడు. అతను మన వీడియో చూసి, ఐ డ్రీమ్ వీడియో చూసి మా అతనికి వచ్చాడు. వచ్చేసి ఒక 15 days మల్కాజ్గిరిలో ఉంటాడు అతను, ఆనంద్ బాగ్లో. అతను మా అతనికి వచ్చి మా హాస్పిటల్లో ఉన్నాడు ఒక 10 రోజులు ఉండేసి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ మాకు 15 days, మళ్ళీ 15 days మా అతనికి వస్తే 8.5 అనేది 5.5 అయిపోయింది. ఈజ్ వెరీ హ్యాపీ. ఈజ్ ఆల్సో టోల్డ్ దేర్ నెఫ్రాలజిస్ట్ ఆల్సో. మేము కూడా ఏం చేసామంటే, మీరు అన్నారు కదా పేషెంట్స్ కొంచెం కాన్ఫిడెన్స్ పెరగడానికి మేము ఒక 10 మంది కిడ్నీ డాక్టర్లు మేము అపాయింట్ చేసుకున్నాం, నెఫ్రాలజిస్ట్ను. ఒక దుబాయ్లో ఉన్నాడు, ఒకతను అమెరికాలో ఉన్నాడు, ఒకతను సికింద్రాబాద్ అపోలోలో ఉన్నాడు. డిఫరెంట్ హాస్పిటల్లో పేషెంట్ వచ్చారనుకోండి మా ట్రీట్మెంట్తో పాటు వీల్ ఆల్సో టేక్ సజెషన్ ఆల్సో ఫ్రమ్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్. వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ కన్విన్స్ అయ్యారు మా ట్రీట్మెంట్ వల్ల. అంటే మేము ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా బెటర్ కదా. కొంతమంది నెఫ్రాలజిస్ట్తో మేము ఒపీనియన్ తీసుకుంటాం, డాక్టర్ గారు ఇలా ఉంది వాట్, సో దట్ పేషెంట్ ఆల్సో ఫీల్ హ్యాపీ. సో మేమంతా సైంటిఫిక్గా చేస్తున్నాం, ఏదో గుడ్డిగా చేయడం లేదమ్మా. ఓకే, వన్స్ ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ అయిపోయాక కంప్లీట్ గా కిడ్నీ రికవర్ అయ్యాక వాళ్ళకి సపోజ్ ఎగ్జాంపుల్ నాకు ఐ సైట్ వచ్చేది, ఐ హావ్ టు వేర్ ద గ్లాసెస్ ఫర్ లైఫ్ టైం, కరెక్ట్? సో అలా వాళ్ళు కూడా ఏంటంటే ఫ్యూచర్లో ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, డైట్ కంట్రోల్ చేయాలి, సాల్ట్ తగ్గించాలి, మసాలాలు తినొద్దు, ప్రిజర్వేటివ్స్ తినొద్దు, టైం పోండి వాటర్ తీసుకోవాలి. ప్లస్ మేము ఒకటి డీటాక్స్ డ్రింక్ అని ఇస్తున్నాం అందరికీ. దీనిలో గోకురు అని ఉంటుంది, రాంబాణం లాగా పనిచేస్తుంది. ఊళ్ళల్లో పల్లేరుకాయ అంటారు. జస్ట్ మా దగ్గర రాని వాళ్ళు ఊళ్ళో ఏదైనా పల్లేరుకాయ తీసుకొస్తే, పల్లేరుకాయ ఉంటుంది, నీళ్ళల్లో బాయిల్ చేసి అది తీసుకోవడం వల్ల కూడా బాగా యూరిన్ వస్తుంది, క్రియాటిన్ తగ్గుతుంది, యూరియా తక్కువవుతుంది, కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. వెరీ దీవన్నీ కలిపేసి ఒక పౌడర్ ఇస్తున్నాం. ఒక 5 చెంచాల నీళ్ళల్లో నైట్ 1 లీటర్ నీళ్ళల్లో నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ బాయిల్ చేసి ఫిల్టర్ చేసి ఒక స్టీల్ బాటిల్లో పోసుకోమంటున్నాం. అది దినమంతా తాగమంటున్నాం. 1 monthలోనే వాళ్ళకి యూరియా తగ్గుతుంది, వాపు తక్కువవుతుంది, వామిటింగ్ సెన్సేషన్ తక్కువవుతుంది అని మల్టిపుల్ రిజల్ట్స్ ఉన్నాయి.
Right. కాబట్టి దే షుడ్ ట్రై న్యాచురల్ పద్ధతిలో. Yeah. ఫస్ట్ అసలు కిడ్నీ ప్రాబ్లం రాకుండడానికి తీసుకోండి, సాల్ట్ తగ్గించేసేయండి, డిహైడ్రేషన్ కాకుండా చూడండి, మీ షుగర్ కంట్రోల్ చేసుకోండి, బీపీ కంట్రోల్ చేసేసుకోండి. ఇవన్నీ చేస్తూ కూడా బియాండ్ ద రీజన్ వస్తున్నాయి. ఒక్కోసారి ఏంటంటే పాలిసిస్టిక్ కిడ్నీ అంటారు, ఎందుకంటే కిడ్నీలో గడ్డలు అయిపోతాయి, ట్యూమర్స్ అయిపోతాయి. దానికి అలోపతిలో ట్రీట్మెంటే లేదు, లైఫ్ లాంగ్ సఫర్ అవుతూనే ఉంటారు. దానికి కూడా మేము మధ్యలో రీసెర్చ్ చేసి చాలా కేసులు అవి కూడా స్పెషల్గా డిజైన్ చేసాం. వాళ్ళకు కూడా పాలిసిస్టిక్ కిడ్నీ వాళ్ళకు కూడా మేము హెల్ప్ చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి విషయం తెలియజేశారు. ఎంతో మంది కిడ్నీ బాధితులు ఉన్నారు మన ఆల్ ఓవర్ ఇండియాలో. ఎవరైనా మీ ఫ్యామిలీలో కానీ, మీ రిలేటివ్స్లో కానీ, అంటే మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఎవరికైనా కిడ్నీ సంబంధిత ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. ఒకసారి శ్రీ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్కి వెళ్ళండి. అక్కడ విజిట్ చేసి అక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారో తెలుసుకోండి. ఎందుకంటే మనం రీసెర్చ్ చేయడంలో తప్పేం లేదు, ఎందుకంటే అలా తగ్గితే వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ అండ్ అందరూ హ్యాపీ కదా. సో తప్పకుండా ఒకసారి మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా కానీ కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.